అంతకుముందు చంద్రబాబు లోకేష్లపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తమ సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి చంద్రబాబు లోకేష్ ఎందుకు పోటీ చేయలేదు అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వారిలో ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామన్నారు. టీడీపీ వైసీపీ నేతలు పరస్పర విమర్శలతో చంద్రగిరి పాలిటిక్స్ హీటెక్కిపోయాయి. ఊరు కూడా చంద్రగిరియే కదా, ఒక విధంగా మీరు చంద్రగిరిలో కంటెస్ట్ చేయకుండా ఎందుకు ఎక్కడో మంగళగిరిలో కంటెస్ట్ చేశారని చెప్పి మీరు సమాధానం చెప్పాల్సిందిగా ఇక్కడ నేను అడుగుతున్నాను. మీకు నిజంగా అంత నమ్మకం ఉంటే నేను చంద్రగిరిలో పుట్టి పెరిగాను, నాది చంద్రగిరి, మీది చంద్రగిరి, మనం 2029లో కావాలంటే కంటెస్ట్ చేద్దాం. కానీ నేను భగవంతుడి గురించి, అదేవిధంగా లిక్కర్ గురించి మాకు సంబంధం లేకుండా మేము తప్పు చేయని దాని గురించి మా నాన్న 230 రోజులు మీరు అక్రమంగా బంధించినా కూడా ఏమాత్రం భయపడకుండా బయటకు వచ్చిన కుటుంబం మాది. మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇవన్నిటికి కూడా 2029లో ప్రజలే సమాధానం చెప్తారని తెలియజేస్తూ మరొక్కసారి ఇప్పటికైనా నారా లోకేష్ గారు ఆయనకున్న గర్వాన్ని, ఆయనకున్న తలపోగును తగ్గించుకోవాల్సిందిగా ఇక్కడ పాత్రికేయ మిత్రులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.